ఒక ఆయన్ను 2009లో కరీంనగర్ ప్రజలు తరిమి కొడితే అక్కడి నుంచి పారిపోయి పాలమూరు జిల్లాకు వలస వచ్చారని, మహబూబ్నగర్ వాసులు ఆయన్ను ఎంపీగా గెలిపించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఉద్దేశించి అన్నారు. కృష్ణా జలాలపై చర్చ సందర్భంగా హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. అసెంబ్లీలో హరీష్ రావు పచ్చి అబద్దాలు మాట్లాడారని మండిపడ్డారు. అసెంబ్లీలో కృష్ణా జలాలపై చర్చ సాగుతుంటే ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ చర్చలో పాల్గొనకుండా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారని ఆరోపించారు. దక్షిణ తెలంగాణ కృష్ణా జలాలపై ఆధారపడి ఉందన్నారు. తెలంగాణ సమాజానికి వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పగించేది లేదని, కృష్ణా జలాల్లో 68% వాటా తెలంగాణకు ఇవ్వాల్సిందేనని ప్రత్యేక తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు ప్రధాన ప్రతిపక్ష నేత హుందాగా సభకు వచ్చి మద్దతు పలకాల్సిందే అన్నారు. మనం తెలంగాణ హక్కులు, తెలంగాణ నీటి కోసం ఒకే మాట మీద నిలబడ్డామని, ఆంధ్రప్రదేశ్కు కేంద్రానికి ఒక సందేశాన్ని పంపించాల్సిన సందర్భంలో ప్రతిపక్ష నేత సభకు రాకుండా ఫామ్ హౌస్ లో దాక్కున్నారని విమర్శించారు. మా సాగునీటి పారుదల శాఖ మంత్రి గారు ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి ఒప్పజెప్పేదే లేదు, కృష్ణానది జలాలలో పరివాహక ప్రాంతం ప్రకారం 68% వాటా నీళ్లు తెలంగాణకి ఇవ్వాలని ఒక ప్రత్యేక రెజల్యూషన్ మూవ్ చేసినప్పుడు హుందాగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వచ్చి ఇక్కడ కూర్చొని ఈ తీర్మానానికి మద్దతు పలికి తెలంగాణ సమాజమంతా తెలంగాణ హక్కుల మీద, తెలంగాణ నీళ్ల మీద ఒకే మాట మీద నిలబడ్డమని ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర ప్రభుత్వం వరకు ఒక సందేశాన్ని పంపాల్సిన సందర్భంలో సభకు రాకుండా ఫామ్ హౌస్లో దాచుకొని ప్రజలని తప్పుదోవ పట్టించడానికి వారిని పంపించి వారు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా మొన్న నేను చూసినప్పుడు ఆ కుర్చీ ఖాళీగా ఉండి ఈరోజు ఆ కుర్చీలో పెద్దలు పద్మరావు గారు కూర్చున్నారు. వారికి ఆ బాధ్యత ఇస్తానన్న వారన్నా నెరవేరుస్తారు. దయచేసి ప్రతిపక్ష నాయకుడిగా పద్మారావు గారు నిజమైన తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ కోసం కొట్లాడేటోడు. వారిలాంటి వాళ్ళని పెడితే తెలంగాణ సమాజానికి మేలవుతుంది. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సభలో ప్రవేశపెట్టిన ఈ ప్రాజెక్టులను అప్పజెప్పేది లేదు అనేది మొదటి అంశము. పరివాహక ప్రాంతం ప్రకారం 68 గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేసీఆర్ ఓడిపోతున్నారని తెలిసి ఏపీ సీఎం జగన్ నాగార్జున సాగర్ పైకి పోలీసులను పంపినట్లుగా అనిపిస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా కృష్ణా నది ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి సంబంధించిన అంశాలపై ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. గత ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలతో జరిగిన జలదోపిడిని అడ్డుకునేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తామన్నారు. 30th మార్నింగ్ అంటే పోలింగ్ డే అంటే ఏదో తెలంగాణ ఆంధ్రలో కొట్లాడైతుంది, మళ్ళీ మేమే ప్రొడక్ట్ చేస్తాము, ఏదో ఎలక్షన్ ఓటింగ్ ఇన్ఫ్లుయెన్స్. 29th మార్నింగ్ అర్లీ మిడ్ నైట్ అంటే 29th 30th పోలింగ్ డేకి తెల్లారి పోయింది. మిడ్ నైట్ ఏపీ గవర్నమెంట్ ట్రెస్పాస్డ్ అండ్ ఫోర్స్ఫుల్లీ ఆక్యుపైడ్ రైట్ హాఫ్ ఆఫ్ నాగార్జున సాగర్ డ్యామ్ on 29th November midnight, unauthorizedly by Andhra police numbering approximately 400 to 500. The assailants seized the control of critical points by erecting barricades and barbed wire fencing between 13th and 14th crest gates. After seizing, they opened the right canal gates and released 5,000 cusecs water to the canal without any water release order from KRMB. Now, Speaker sir, next నేను చెప్పేది ఇంకా మీకు ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఓకే ఓకే ఇది అంటే ఇది నిజంగా కూడా అంటే ఒకటే ఆలోచించాలి, మాకేం తెలియదు విషయం. కానీ అసెంబ్లీకి రాని వ్యక్తి నల్గొండలో సభకు వెళ్తారా అని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఉద్దేశించి అన్నారు. అసెంబ్లీలో కృష్ణా జలాలపై చర్చ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడారు. కృష్ణా జలాలపై అసెంబ్లీలో చర్చించి తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిద్దామనుకుంటే ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ సభకు రాలేదని విమర్శించారు. ఈఎన్సీ మురళీధర్రావు చేత బీఆర్ఎస్ తమకు అనుకూలంగా మాట్లాడించిందని ఆయన ఆరోపించారు. రిటైర్ అయినప్పటికీ ఆయనను 10 ఏళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించిందని విమర్శించారు. కృష్ణా జలాలపై చర్చ సందర్భంగా హరీష్ రావు సభను తప్పుదోవ పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఏజెంట్లు చాలా మంది ఉన్నారని, వారిపై త్వరలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మురళీధర్రావు గారు అనేటువంటి ఈఎన్సీ టీఆర్ఎస్ పార్టీ రిటైర్ అయిన తర్వాత ఒక దశాబ్ద కాలం కొనసాగించుకొని మొత్తం వారికి ఎట్లా కావాలో అట్లా చేపించుకునేటువంటి ఒక వ్యక్తిగా
ఆయన ఏఎన్సీగా రిటైర్ అయిన తర్వాత కూడా అట్లా పెట్టుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వారు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ప్రభుత్వ ఆదేశాల కంటే ఎక్కువగా టీఆర్ఎస్ పార్టీ వెనక నుంచి నడిపిస్తూ ఒక కాన్స్పిరసీ చేసి ఆయనతో అటువంటి మాటలు మాట్లాడించి తెలంగాణకి నష్టం జరిగేటట్టు చేసి తెలంగాణ కోసం పోరాటం చేస్తూ నీళ్ల కోసం పోరాటం చేస్తూ కేఆర్ఎంబికి ఎట్టి పరిస్థితుల్లో మా ప్రాజెక్టులు ఒప్పజెప్పని మా ముఖ్యమంత్రి, మా నీటిపారుదల శాఖ మంత్రి ఇద్దరు ఒక స్టాండ్ తీసుకొని గట్టిగా రాష్ట్రం కోసం పోరాటం చేస్తా ఉంటే మీ ఏజెంట్ మీ కాన్స్పిరసీతో అది మాట్లాడించి దాన్ని తీసుకొచ్చి మళ్ళీ సభలో చూపించి ఇవన్నీ చేస్తా ఉన్నారు. మాకు తెలిసిన తర్వాతనే వారిని తట్టా బుట్ట అంతా సరిది ఇంటికి పంపించాం. ఇది నేను తీసుకునే స్టాండ్. ఇంకా చాలా మంది ఉన్నారు మీ ఏజెంట్లు. ఆ ఏజెంట్ల సంగతి కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అన్ని బయటికి తీసి ఈ రాష్ట్రానికి ఎంత నష్టం చేస్తున్నారో ఆ నష్టాన్ని అంతా కూడా ప్రజలు చెప్పి తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటాం. నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకొస్తామని వ్యవసాయ చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాద్ నారాయణగూడ పద్మశాలి భవన్లో తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం అధ్యక్ష ప్రమాణ స్వీకారోత్సవానికి ఎమ్మెల్సీ ఎల్ రమణతో కలిసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. చేనేత కార్మికుల స్థితిగతులను మెరుగుపరిచేందుకు తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని మంత్రి తుమ్మల అన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా వరంగల్, పోచంపల్లి, గద్వాల్ టెక్స్టైల్ పార్కులు అసంపూర్తిగా ఉన్నాయని వాటిని త్వరితగతిన ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. తనకు ఈ రంగంలో అనుభవం లేదని, అయినప్పటికీ సంబంధిత అధికారులు, అనుభవజ్ఞులైన సంఘం ప్రతినిధులతో సూచనలు తీసుకుని చేనేత అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దానికంటే ప్రధానమైన వృత్తి చేనేత. ఈ రెండు శాఖలకి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు నాకు అవకాశం ఇచ్చారు. అందులో నా మిత్రుడు, నాకు కావలసిన వాడు, నా బాధ్యతలు చూస్తున్నటువంటి మురళిని మీరు కాకుండా నాకు కొద్దిగా ఇబ్బంది జరుగుతుంది. ఎందుకంటే నా బాధ్యతలు చూసి ఆయన్ని మళ్ళీ మీ బాధ్యతలు అప్పగించారు కాబట్టి నాకు కొద్దిగా లోటు జరిగే అవకాశం ఉంది. ఆయన మీద నమ్మకం ఉంది. ఆయన నిబద్ధత పట్ల, ఆయన చిత్తశుద్ధి పట్ల, ఆయన యొక్క పట్టుదల పట్ల నాకు అవగాహన ఉంది. కాబట్టి మనం ఈ జాతిలో పుట్టినందుకు ఆ బాధ్యతను తీసుకొని నిర్విఘ్నంగా ఈ పెద్దలందరి సహకారంతో నువ్వు రాణించాలని అందరి మనసుల్లో మా మురళి ఉండాలని చెప్పి ఆ మార్కండేయ స్వామిని ప్రార్థిస్తూ, తప్పకుండా నాకు వచ్చినటువంటి అవకాశం ఈ వర్గానికి ఎంతో కొంత మేలు చేసేదానికి, ఇప్పుడు శ్రీరాములు గారు చెప్పినట్టుగా మన ప్రభుత్వం చేతనైనంత చేస్తూనే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పథకాలని తప్పకుండా మేము తలుచుకుంటే మీలా చేయగలం, కానీ చెయ్యమని మునుగోడు ఎమ్మెల్యే కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావును ఉద్దేశించి అన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై చర్చ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడారు. ప్రశ్నించే గొంతుకను లేకుండా చేయాలని తాము అనుకోవడం లేదన్నారు. మేము తలుచుకుంటే మీలా చేయగలం, కానీ చేయమన్నారు. బీఆర్ఎస్ ధ్వంసం చేసిన వ్యవస్థలను తాము దారిలో పెడతామన్నారు. ప్రాజెక్టుల పేరు మీద వేల కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి అప్పులు చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని అన్నారు. ఆగమైన తెలంగాణను గాడిన పెట్టే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుందని, దీనికి మద్దతు ప్రకటించకపోగా అడ్డు తగలడం సరికాదని హితో పలికారు. ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్ చేసిన తప్పులను తాము సరిదిద్దుతామని చెప్పారు. తమది అవినీతి చేసే ప్రభుత్వం కాదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి భయపడే ప్రభుత్వం కూడా కాదని హితో పలికారు. పార్టీ మీటింగులకు వెళ్లడానికి కేసీఆర్ కు సమయం ఉంది, కానీ ఇంత కీలక జరుగుతున్న వేళ అసెంబ్లీకి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. తప్పు చేశారు కాబట్టే అసెంబ్లీకి రావడానికి జంకుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ తీవ్ర అన్యాయం చేశారని, క్షమాపణ చెప్పాకే నల్లగొండకు రావాలని అన్నారు. నిజంగా హరీష్ రావు గారు 120 టీఎంసీ వాటర్, అష్యూర్ వాటర్ ఉందా? 45 టీఎంసీ అన్న 45 డేస్లో 2 టీఎంసీ అని చెప్పి డిజైన్ చేసిర్రు, పంప్ హౌజులు కట్టిర్రు, వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇచ్చిండ్రు. ఇప్పుడు నీకు 90 టీఎంసీ వాటర్ వస్తుందా? ఇప్పుడు మళ్ళీ 45 టీఎంసీ అని చెప్పి మనకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు. అది కూడా మీడియం ఇరిగేషన్ గతంలో అలాట్ చేసిన కృష్ణా వాటర్ ట్రిబ్యునల్లో అలాట్ చేసిన వాటర్ని మనం తీసుకుంటే పాలమూరు రంగారెడ్డికి ఈ విధంగా చెప్పుకుంటే పోతే అధ్యక్ష, వీళ్ళు చేసిన ఏమంటే ఈ వ్యవస్థని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలవాలని
మా గౌరవ నీటిపారుదల శాఖ మంత్రులు ఈరోజు బ్రహ్మాండంగా ప్రజలందరికీ తెలిసే విధంగా ఈ నీటిపారుదల రంగంలో దోపిడీయే కాక నిర్లక్ష్యమే కాక వీళ్ళు చేసిన వల్ల ఎంత నష్టం అయింది అనేది ఈరోజు చాలా క్లియర్గా చెప్పిండ్రు. నేను ఒక జిల్లా వాసికి చెప్తున్నా అధ్యక్ష, రేపు పోరుబాట అని పెట్టిండ్రు నల్లగొండ జిల్లాలో గత ఎన్నికల్లో క్లియర్ తీర్పిచ్చిన ప్రజలు. ఈ నల్లగొండ జిల్లా ప్రజలకు ఈ ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత రైతాంగం కష్టాలు పోతాయని ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ఏరియా మా జిల్లా. ఉమ్మడి రాష్ట్రంలో కంటే కేసీఆర్ హయాంలో తెలంగాణ సాగునీటి రంగంలో ఎక్కువ అన్యాయానికి గురైందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. అసెంబ్లీలో ఈ అంశంపై జరిగిన చర్చలు ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ మొహం చాటేశారని విమర్శించారు. నల్గొండ సభను ప్రజలు అసహించుకుంటున్నారని అంటున్న బీర్ల ఐలయ్యతో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మనతో ఉన్నారు. చెప్పండి, ఈరోజు నీటిపారుదల మీద శ్వేతపత్రం విడుదల చేస్తే ప్రధాన ప్రతిపక్ష నేతగా సీఎం కేసీఆర్ హాజరు కాకపోవడాన్ని ఎట్లా చూస్తారు? తెలంగాణ ప్రజలకు ముఖం చూపించలేక 9.5 సంవత్సరాలు అధికారం పక్షం కూర్చొని ఇలా కాంగ్రెస్ పార్టీ 60 రోజులనే అభివృద్ధి వైపు అడుగులు ముందుకేస్తుంటే మరి ముఖం చాటేసిన కేసీఆర్ ఇలా నీళ్లు నిధులు నియామకాల మీద ఏర్పడ్డ తెలంగాణ. ఆ రోజు ఆంధ్ర పాలకులు నీళ్లు దూసుకుపోతున్నారు, గత పాలకులు మా ఈ ప్రాంతాన్ని ఎడారి చేస్తున్నారని చెప్పి కృష్ణా జలాలను 44,000 టీఎంసీలు వాడుకుంటారని చెప్పి మనం తెలంగాణ తెచ్చుకుంటే ఈ 9.5 సంవత్సరాల్లో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటే 98 లక్షల క్యూసిక్ లీటర్లను వాడుకుంటాడు కూడా నోరు బెదపని కేసీఆర్ రేపు నల్గొండ నడిబొడ్లో మళ్ళీ కృష్ణా జలం మీద మాట్లాడుతా కొట్లాడుతా అనడం సిగ్గుచేటు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో నువ్వేం తప్పులు చేసామని చెప్పి ఇప్పుడున్నటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇవాళ ప్రైవేట్ ప్రాజెక్ట్ ద్వారా ప్రతి అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రతి ఎమ్మెల్యేకు క్షుణ్ణంగా కళ్ళగట్టినట్టు చూపిస్తుంటే మరి ముఖం చాటేసే కేసీఆర్ రేపు ఏ ముఖం పెట్టుకొని నల్లగొండ పోయి మీటింగ్ పెడతాడు. మీ పవర్ ప్రజెంటేషన్లో బీఆర్ఎస్ నేతలు అభ్యంతరాలు తెలుపుతున్నారు. ఏ కారణాలు చూపి అభ్యంతరాలు తెలుపుతున్నారు? షరతులతో కూడిన మద్దతు ఇస్తామంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? కృష్ణా జలాలను కేంద్రానికి అప్పచెప్పడం శుద్ధ అబద్ధమని తేలిపోయింది. దాని మీద మేము కట్టుబడి ఉన్నామని చెప్పి అలా అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. వాళ్ళు చేసిన తప్పులను మేము ఎండగట్టుకుంటూ రేపు ఆ తప్పులు జరగకుండా ఇక్కడ ఉన్నటువంటి కృష్ణా జలాలను ఏ రకంగా వాడుకోవాలి, కృష్ణా జలాల విషయంలో ఎక్కడ కూడా తగ్గకుండా ఈ ప్రాంత ప్రజల కోసం నీరు అందియాలి, ఇక్కడ ప్రజలకు అవసరమైన ప్రాజెక్టులకు ఇలా బడ్జెట్లో నిధులు కూడా కేటాయించి వాళ్ళు చేసినటువంటి దోపిడీని ప్రజలకు కళ్ళగట్టిన చూపించడం కోసమే ఇవాళ ఈ ప్రాజెక్ట్ తప్ప తెలంగాణ రాకముందుకు జరిగిన దోపిడీ కంటే తెలంగాణ వచ్చినాక ఎక్కువ దోపిడీ జరిగిందని ఇవాళ నిరూపించగలిగినాం. దాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. జీర్ణించుకోలేక వాళ్ళు కళ్ళబొల్లి మాటలతోటి కాలయాపన చేస్తారు. కాబట్టి తెలంగాణ ప్రజలు గమనించినారు. రేపు నల్గొండ ప్రజలకు ఒకటే మేము చెప్తున్నాం, నల్లగొండలో నువ్వు అడుగుపెట్టే బదులు ఈ 9.5 సంవత్సరాలు నల్గొండలో ఒక్క రూపాయి కూడా ఏ ఒక్క ప్రాజెక్టుకు నిధులు ఇవ్వలేదు, ఎడారి చేసిన నువ్వు మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని ఎలా నల్గొండకు పోతున్నావు? ఎక్కువ అన్యాయం గురైంది. ఉమ్మడి రాష్ట్రంలో కంటే ఎక్కువ అన్యాయం జరిగింది. నిధుల నియామకాల్లో కంటే ఎక్కువగా సాగునీటి విషయంలో అన్యాయం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని వాళ్లకు అంటే శాసనసభ వేదికగా వివరంగా చెప్తుంటే వాళ్ళు దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కాబట్టి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని కూడా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్టు కృష్ణతో శ్రీనివాస్, టెలివిజన్ హైదరాబాద్. గడ్డి అన్నారం డివిజన్లోని గౌతమ్ నగర్ కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను స్థానిక కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి జీహెచ్ఎంసీ అధికారులతో ప్రారంభించారు. సీసీ రోడ్డు పనులకు జీహెచ్ఎంసీ ద్వారా సుమారు 20 లక్షల రూపాయల నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు. సీసీ రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటించే విధంగా ఎప్పటికప్పుడు అధికారుల పర్యవేక్షణ ఉండాలని కార్పొరేటర్ తెలిపారు. శ్రీ సాయి గ్రామర్ స్కూల్ విద్యార్థులకు, కాలనీవాసులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా లెవెల్స్ సరిచూసుకుంటూ వీలైనంత త్వరగా సీసీ రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. డివిజన్ పరిధిలో ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తెచ్చిన వెంటనే పరిష్కరిస్తున్నట్లుగా తెలిపారు. అదేవిధంగా గడ్డి అన్నారం డివిజన్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం చేసిన తెలంగాణ క్రిస్టియన్ జేఏసీ ప్రతినిధులకు కూడా వర్తింపచేయాలని క్రిస్టియన్ జేఏసీ చైర్మన్ జిలుకర రవికుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలకమైన భూమిక పోషించిన జేఏసీకి గత ప్రభుత్వం ఎలాంటి న్యాయం చేయలేదని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అనేక మంది అమరులవుతున్న సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రైస్తవులంతా కలిసి మిలియన్ మార్చ్, చలో అసెంబ్లీ, సకల జనుల సమ్మె ఇలా అనేక రకాలుగా ఉద్యమంలో కీలకంగా పనిచేశారన్న విషయాన్ని గుర్తు చేశారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే క్రైస్తవులకు ప్రత్యేక చట్టం వస్తుందని, ప్రత్యేక నిధులు వస్తాయని ఆశించామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తమ ఆశలను నీరుకార్చిందన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం తమను గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2200 మంది క్రిస్టియన్ జేఏసీ ప్రతినిధులకు 250 గజాల స్థలం నిర్మాణం కోసం 9 లక్షలు, అదేవిధంగా ప్రతి నెల పెన్షన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. తెలంగాణ క్రిస్టియన్ జేఏసీ తెలంగాణ ఉద్యమంలో ఓ కీలకమైన తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం, తెలంగాణ రాష్ట్రం కోసము అనేక మంది అమరులైతున్న సమయంలో మేము సైతమని ఒక తెలంగాణ క్రిస్టియన్ జేఏసీగా ఏర్పడి ఉమ్మడి 10 జిల్లాల నుంచి అనేక మంది ఒక గుంపుగా ఏర్పాటు చేయబడి మిలియం మార్చ్ కానీ, సహాయ నిరాకరణ కానీ, సకల జన సమ్మె, చెలో అసెంబ్లీ, సంసద్ యాత్ర, సడక్ బంద్ అనేకమైన కార్యక్రమాలు అనేకమైన కార్యక్రమంలో ఇన్వాల్వ్మెంట్ అయ్యి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మా క్రైస్తవులకు ఒక ప్రత్యేకమైన చట్టం ఉంటుందని, మా క్రైస్తవులకు ఒక ప్రత్యేకమైన నిధి ఏర్పడుతుందనే ఉద్దేశంతోనే అసలు మా క్రైస్తవులకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏమీ లేకుండా ఉన్న సమయంలో ఒక బలమైన ఉద్యమంగా తెలంగాణ క్రిస్టియన్ జేఏసీ ముందుకు సాగింది. ఇన్ని పోరాటాలు చేసిన తర్వాత ఈ 10 సంవత్సరములలో గత ప్రభుత్వము ఈ క్రైస్తవ క్రిస్టియన్ జేఏసీ కానీ, ఈ పోరాటం చేసిన ఏ జేఏసీ కానీ ఏమీ చేయలేదని అందరూ ఎరుగుదాం. ఎందు నిమిత్తం జరిగిందో మనకు తెలియదు కానీ అసలు జేఏసీ లేదని అన్నాడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు. జేఏసీ లేకుంటే తెలంగాణనే లేదు. ఇరిగేషన్పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఇరిగేషన్ ప్రాజెక్టుపై ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటలు మాకే అర్థం కాలేదు, ఇక ప్రజలకు ఏం అర్థమవుతాయి అని ప్రశ్నించారు. ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్పై మొత్తం ఇంగ్లీష్లోనే ఉందన్నారు. మంత్రి తెలుగులో మాట్లాడకుండా ఇంగ్లీష్లో మాట్లాడారన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానం శాసనసభలో ఆమోదం పొందింది. ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించవద్దని మంత్రి తీర్మానం ప్రవేశపెట్టారు. తీర్మానం ఆమోదం పొందినట్లు స్పీకర్ ప్రసాద్ కుమార్ ప్రకటించారు. తీర్మానం ఆమోదం పొందిన తర్వాత రేపు ఉదయం 10 గంటలకు శాసనసభను వాయిదా వేశారు. నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్టులు 2 ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 నెలలు అయినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు. అసెంబ్లీలో ఏపీ జలదోపిడీపై జరిగిన చర్చలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ప్రభుత్వం సాగర్ ప్రాజెక్టును ఆధీనంలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ని మాటలు చెప్పినా సారాంశం అయితే ఒక్కటే అధ్యక్ష. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ప్రాజెక్టులు అప్పగించలేదు. మీరు రాగానే అప్పచెప్పడానికి అన్ని సంతకాలు పెట్టొచ్చిండ్రు. ఇది మీరు ఎంత లొల్లి పెట్టినా, ఎంత అరిచినా ఇది దాగని సత్యం. నేను ఆధారాలతో సహా ఇప్పుడు నేను సభ ముందు మీ ద్వారా ఉంచబోతా ఉన్నా. ఒకటైతే సంతోషం, అట్లీస్ట్ ఇలా మేము గొంతెత్తి నల్లగొండలో సభ పెట్టినందుకు ప్రభుత్వం స్పందించి మేము ప్రాజెక్టులు అప్పచెప్పబోము అని ఒక తీర్మానం చేయడం అనేటువంటిది మేము దానికి సంతోషం వ్యక్తం చేస్తున్నాం. అయితే తీర్మానం గురించి మాట్లాడేందుకు ముందు అందులో ఒక 2-3 అంశాలు తీర్మానంలో మాకు సీరియస్ అబ్జెక్షన్స్ ఉన్నాయి. అదర్వైజ్ ప్రాజెక్టులు అప్పచెప్పబోము అనేటువంటి దాన్ని మాత్రం మేము స్వాగతిస్తున్నాం. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు అర్థవంతంగా జరిగాయని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ పేర్కొన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో 10 ఏళ్ల మోదీ పాలనలో చేపట్టిన సంక్షేమ పథకాలపై చర్చించామని తెలిపారు. 5గురికి భారతరత్న ఇస్తే కాంగ్రెస్ నేతలు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. హిందూ దేవులను విమర్శించడమే కాంగ్రెస్ పార్టీ లౌకికవాదమని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఇవాళ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కానివ్వండి, ఉజ్వల కానివ్వండి, కిసాన్ సంబంధిత కానివ్వండి, ఎక్కడైనా కుల ప్రాతిపదికన, మత ప్రాతిపదికన విస్మరించిన దాఖలాలు ఒక్కటైనా ఉంటే దాని మీద మీరు చర్చించండి. కానీ కేవలం మీరు దుమ్మెత్తిపోయడానికి ఇవాళ ఒకవైపు అసదుని ఓవేసి ఈ ప్రభుత్వం హిందుత్వం కోసం పనిచేస్తుందని చెప్పి మాట్లాడుతుంటే ఇవాళ బీఆర్ఎస్ నాయకులు కేశవరావు గారు వారు ఈ అంశం పార్లమెంట్లో చర్చించడమే తప్పనే విధంగా మాట్లాడుతున్నారు. మొత్తం తెలంగాణ సమాజం గమనించాలి, తెలంగాణ ప్రజలు గమనించాలి. ఒకవైపు ఇవాళ కాంగ్రెస్ నాయకులు ఏ రకంగా రామ మందిర అంశం ప్రస్తావన విషయంలో ఏ రకంగా ద్వంద్వ నీతి అవలంబించారో, ఏ రకంగా ఆ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని బహిష్కరించారో, ఏ రకంగా ఇవాళ బీఆర్ఎస్ నాయకులు ఇవాళ ఆ రామ మందిర నిర్మాణం భవ్యమైనటువంటి ఆ నిర్మాణ కార్యక్రమాన్ని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం చర్చిస్తే అది
తప్పుపట్టేటువంటి బీఆర్ఎస్ నాయకులు హిందుత్వవాదం అని చెప్పి మాట్లాడే అసదుద్దీన్ ఓవైసీ, ఈ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని బహిష్కరించినటువంటి ఈ కాంగ్రెస్ నాయకులు, మరి తెలంగాణ ప్రజలు తప్పకుండా రాబో రోజుల్లో వీళ్ళ చవకబారు రాజకీయాలు. రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలిలోని ఆత్మీయ అభిమాన సభ జరిగింది. ముఖ్య అతిథులుగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. మానవులలో విలక్షణ సేవా పర్వతం, మహోన్నత వ్యక్తిత్వం, మానవీయత ఉండాలని వెంకయ్యనాయుడు కోరారు. సభలో ఆయన జీవన సారాంశాన్ని స్పష్టంగా వివరించారు. నేటి బాలలను తల్లిదండ్రులను ఎలక్ట్రానిక్ వస్తువులు ఇచ్చి వారి జీవితాలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని స్పష్టం చేశారు. ఇలాంటి విషయాల్లో తల్లిదండ్రులు శ్రద్ధ వహించి విద్యార్థి దశ నుండి తమ పిల్లలు ఉన్నత స్థాయికి చేరే వరకు బాధ్యత తీసుకోవాలని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ప్రభుత్వంలో వచ్చిందాకా వివిధ స్థాయిల్లో నాకు అందరూ అందించిన సహకారం వల్లే నేను ఇక్కడికి చేరుకోగలిగాను. నన్ను నమ్మిన సిద్ధాంతం, నాకు నచ్చిన పార్టీ, అది ఇచ్చిన సహకారం, అది చాలా గొప్ప విషయం. దాంతోపాటు అంచెలంచెలుగా పైకి రావడానికి మీ అందరి సహకారం ఉండబట్టే ఈ స్థాయికి చేరుకున్నాను. నేను మిత్రులు ఈ సందర్భంగా అందరికీ చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ పద్మ విభూషణం అనేతుందో ఈ సత్కారం భారత ప్రభుత్వం నాకు ఇవ్వదలుపుందని 4 రోజుల ముందు ప్రధానమంత్రి గారి కార్యదర్శి నాకు చెప్పారు. చెప్తే నేను చూడండి, ఇప్పటి వరకు నేను ఎక్కడ ఎలాంటి అవార్డులు తీసుకోలేదు. అనేక విశ్వవిద్యాలయాలు డాక్టరేట్ ఇస్తానప్పుడు వద్దన్నాను. ఇప్పుడు ఈ సమయంలో తీసుకోవడం ఏం బాగుంటుందో, ప్రోటోకాల్ ఇవన్నీ కూడా ఆలోచించండి అని అంటే, లేదు మేము చెక్ చేసాం, ప్రైమ్ మినిస్టర్ గారు చూశారు. గతంలో ప్రణబ్ ముఖర్జీ గారికి కూడా అలాగే సత్కారం జరిగింది. అందులో ప్రోటోకాల్కి ఏమి ఇబ్బంది లేదు, మీరు తప్పనిసరిగా తీసుకోవాలి ప్రధానమంత్రి గారు భావిస్తున్నారని చెప్తే, సరే వినమ్రంగా నేను దాన్ని స్వీకరించడం, అంగీకరించడం జరిగింది. బహుశా మార్చిలో రాష్ట్రపతి గారి యొక్క సమయాన్ని అనుసరించి ఈ పద్మ అవార్డు యొక్క పురస్కారం అప్పుడు ఉంటుంది. సమాజంలో లక్నో మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఆధ్వర్యంలో కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ శానిటేషన్ బెస్ట్ ప్రాక్టీసెస్ పై అధ్యయనం చేసేందుకు హైదరాబాద్కు వచ్చారు. ఈ సందర్భంగా జవహర్ నగర్లో డంపింగ్ యార్డ్ శానిటేషన్ను పరిశీలించారు. చివరి రోజు మేయర్ గద్వాల విజయలక్ష్మిని మర్యాదపూర్వకంగా కలిసిన శానిటేషన్ C&D సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్పై అడిగి తెలుసుకున్నారు. శానిటేషన్ మొదటి దశ స్వచ్ఛ ఆటోల ద్వారా ఇంటింటికి సేకరించి దగ్గర లోయస్ CTP-లకు తరలించి అక్కడి నుండి డంపింగ్ యార్డుకు తరలించడం జరుగుతుందని తెలిపారు. శానిటేషన్లో కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణలో మొత్తం GHMCకి వివిధ కేటగిరీలలో 5 వార్డులు వచ్చాయని మేయర్ గద్వాల విజయలక్ష్మి వివరించారు. ప్రతిరోజు 7,500 మెట్రిక్ టన్నుల చెత్తను సేకరించి జవహర్ నగర్ డంప్ యార్డు తరలించడం జరుగుతుందని, ప్యారానగర్లో మరొక డంప్ యార్డు గుర్తించామని చెప్పారు. రహమత్ నగర్లోని GHMC ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేయాలని కమిషనర్ రొనాల్డ్ రోస్ అధికారులను ఆదేశించారు. కమిషనర్, జోనల్ కమిషనర్ అదేవిధంగా అధికారులతో పాటు పలు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ రొనాల్డ్ రోస్ రహమత్ నగర్ జంక్షన్ అభివృద్ధి పనులను, కార్మిక నగర్ నాలా పనులు, SPR హిల్స్లో గల దళిత స్టడీ సెంటర్, సున్నం చెరువు, 100 ఫీట్ల రోడ్డు పనులను పరిశీలించారు. జంక్షన్ అభివృద్ధికి 4.50 కోట్లు మంజూరు చేసిన నేపథ్యంలో ప్లాన్ కూడా ఆమోదం పొందినందున మరొకసారి టౌన్ ప్లానింగ్, పోలీస్ శాఖ సలహాలు తీసుకుని వారి సూచన మేరకు పనులను చేపట్టాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. కార్మిక నగర్లో NMSME వద్ద గల నాలాను వారి నిధులతోనే నాలా పనులు చేపట్టాలని సూచించారు. సున్నం చెరువులో చెత్త డంపింగ్ వేయకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని జోనల్ కమిషనర్ను ఆదేశించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ నందు 83వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ నిర్వహిస్తున్నారు. విజిలెన్స్ డిపార్ట్మెంట్ తరపున ఏర్పాటు చేసిన స్టాల్నకు ఆల్ ఇండియా ఇండస్ట్రీస్ స్టేట్ గవర్నమెంట్ స్టాల్స్ విభాగంలో చెర్లపల్లి జైలు తరపున ఏర్పాటు చేసిన మై నేషన్ స్టాల్నకు మొదటి బహుమతి లభించింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జూపల్లి కృష్ణారావు, IG మురళీబాబుకు అవార్డులు అందించారు. చెర్లపల్లి సెంట్రల్ జైలు గత 10 సంవత్సరాలుగా ఆల్ ఇండియా ఇండస్ట్రీస్ ఎగ్జిబిషన్ స్టాల్ను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. ఇలా మొదటి బహుమతి రావడం ఇది రెండవసారి అని తెలిపారు. నాంపల్లి ఎగ్జిబిషన్ నందు ఏర్పాటు చేసిన స్టాల్నకు ప్రజల నుండి అద్భుతమైన స్పందన వస్తుందన్నారు. ఈ క్రమంలో పరిశ్రమలో పనిచేస్తున్న ఖైదీల వారి సంస్కరణలు, పునరావాసం, మంచి వేతనాలు పొందడంలో ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. హైదరాబాద్లోని అబిడ్ చౌరస్తాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రహదారిపై స్థానిక పోలీసులకు, విద్యార్థి సంఘాల నాయకులకు వాగ్వాదం జరిగింది. గురునానక్ కాలేజీ, నారాయణ IIT అకాడమీలో 2 విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్యకు కారణమైన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశారు. రోడ్లపై ధర్నా చేయడంతో ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో నిరసనకారులను అరెస్ట్ చేసి అబిడ్స్ PSకు తరలించారు పోలీసులు.
ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటాబేస్ డీటెయిల్డ్ యాక్సిడెంట్ రిపోర్ట్ అప్లికేషన్ అమలు చేయడం ద్వారా రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు కృషి చేయాలని ట్రాఫిక్ డీసీపీ కోరారు. ఐఐటి మద్రాస్ విద్యార్థులు నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ సర్వీసెస్ ఐఎన్సీ రూపొందించిన ఐరాడ్ అప్లికేషన్ అమలుకు 7 ప్రభుత్వ శాఖలు సంయుక్తంగా పనిచేయనున్నాయి. ఇందులో పోలీస్, రవాణా శాఖ, హైవే, ఆరోగ్య శాఖ, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్ ట్రిబ్యునల్, ఇన్సూరెన్స్, లీగల్ సర్వీసెస్ అథారిటీ, సైబరాబాద్ రోడ్ సేఫ్టీ బ్యూరోతో కలిసి పనిచేస్తాయని ట్రాఫిక్ డీసీపీ ఎల్సీ నాయక్ చెప్పారు.